విజయనగరం జిల్లా బంగారంపేట అనూష హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమించానని చెప్పాడు, కానీ మొదటి నుంచి అనూషను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జగదీష్ చివరకు ఆమె బలవంతం మీదే వివాహం చేసుకున్నాడు. అటు అనూషతో పెళ్లిని అతని కుటుంబ సభ్యులు అనుమతించలేదు. దీంతో భార్యను పుట్టింట్లోనే వదిలిపెట్టి ఉద్యోగానికి వెళ్ళాడు. అప్పటి నుంచి భార్యపై అనుమానం పెంచుకుంటూ వచ్చాడు జగదీష్. చివరకు పెళ్లైన 3 నెలలకే భార్యను చంపేయాలని డిసైడ్ అయిన జగదీష్ సెలవుల మీద విజయనగరం వచ్చాడు. వారం క్రితం విజయనగరం పరిసర ప్రాంతాల్లో భార్యతో కలిసి తిరిగిన తర్వాత ఆమెను ఇంటికి పంపించేశాడు. ఆ తర్వాత జగదీష్ విశాఖ వెళ్ళిపోయాడు. అక్కడే మర్డర్ ఎలా చేయాలి అనేది యూట్యూబ్లో సెర్చ్ చేశాడు. తన ఫోన్లో పాత సిమ్ కార్డును తొలగించి కొత్త సిమ్ కార్డును వేశాడు. విశాఖ నుంచి 16వ తేదీ రాత్రి గ్రామానికి వచ్చిన జగదీష్ భార్యను బయటకు రమ్మని ఫోన్ చేశాడు. తన దగ్గరకు వచ్చిన భార్యను ఆమె ప్రవర్తనపై ప్రశ్నించాడు. దీనిపై గొడవ పెరగడంతో అనూష గట్టిగా కేకలు వేసింది. అంతే, అప్పటికే తన వెంట తెచ్చుకున్న నైలాన్ తాడును అనూష మెడకు బిగించాడు. దీంతో ఆమె ఊపిరాడక చనిపోయింది. ఇక తాను తప్పించుకునేందుకు అనూష మెడపై గ్లౌజులతో రుద్దాడు. తర్వాత నేరాన్ని గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ పైకి మళ్లించే ప్రయత్నం చేశాడు. దుర్గాప్రసాద్ వల్లే అనూష చనిపోతున్నట్లు ఆమె ఫోన్ ద్వారానే నలుగురికి ఒకేసారి మెసేజ్ పంపాడు. అయితే విచారణలో పోలీసులు భర్తీ హంతకుడని తేల్చారు. హత్యకు ఉపయోగించిన నైలాన్ తాడుతో పాటు గ్లౌజులను స్వాధీనం చేసుకున్నారు. హంతకుడని తేలడంతో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన సిఆర్పిఎఫ్లో జాబ్ చేస్తున్నాడు. ఆయన తాలూకా లొకేషన్ కూడా ఆయన అయితే ఇక్కడికి వచ్చినట్టు లేదు, వీళ్ళెవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ ఆయన లొకేషన్ కూడా విశాఖపట్నంలో ఉంది. చనిపోయిన తర్వాత కూడా ఆ మెసేజ్ తెలిసిన తర్వాత కూడా పోస్ట్ మార్టం అయినంత వరకు కూడా ఆయన డెడ్ బాడీని చూడడానికి కూడా రాలేదు. దాంతో అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. పోస్ట్ మార్టంలో అమ్మాయి హత్య గావించబడింది అని చెప్పేసి డాక్టర్ గారు ప్రిలిమినరీ సర్టిఫికేట్ ఇవ్వడంతో మర్డర్ కేసుగా నమోదు చేశాము. నమోదు చేసిన తర్వాత ఈ కాల్ డేటా రికార్డ్స్ ఇవన్నీ చూసుకునేసరికి హస్బెండ్ తాలూకా లొకేషన్ కూడా ఆ చనిపోయిన టైంలో ఆ విలేజ్లో బంగారంపేట విలేజ్లో రావడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ని సెలవు పెట్టుకొని వచ్చి ఒక విజయనగరంలో ఒక లాడ్జ్ తీసుకొని అమ్మాయిని అక్కడికి తెప్పించుకొని 3 డేస్ అక్కడ ఉన్నారు. నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అమ్మాయిని పంపించి నేను బెంగళూరు ట్రైనింగ్కి వెళ్తున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రిపేర్డ్గా ఆ రోజు పండగ జరుగుతుంది ఇంట్లో, అక్కడికి వచ్చి అమ్మాయిని పిలిచి ఒక్కసారి తను తెచ్చుకున్న నైలాన్ తాడుతో అమ్మాయి మెడకి గట్టిగా వేసి స్ట్రాంగులేషన్ చేయడం జరిగింది. విజయనగరం జిల్లా గజపతి నగరం పోలీసులు ఒక మహిళా మర్డర్ కేసును ఛేదించడం జరిగింది. ఈ మహిళా మర్డర్ కేసు ప్రధానంగా చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్ జవాన్ జగదీష్ అనే తన భర్తే దీనికి కారకుడిగా చెప్పుకుంటున్నారు. అయితే అనూష అనే మహిళను 3 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు జగదీష్. అయితే కుటుంబ సభ్యులు కూడా దీనికి అంగీకరించలేదు. దీంతో జగదీష్ని ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే జగదీష్ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెలివేయడం జరిగింది. తర్వాత క్రమంలో ఏదైతే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కూడా అయిష్టంగా పెళ్లి చేసుకున్నట్లు చెప్పడం జరిగింది. ఈ మర్డర్ కేసుని జాగ్రత్తగా పోలీసులు పరిశీలించిన అనంతరం ఇవన్నీ కూడా వెలుగు చూస్తున్న పరిస్థితి మనం చూసాము. అలాగే ఇందులో ఏదైతే ఈ మర్డర్ కేసు తన మీద నెట్టకుండా తనకి ఆపాదించకుండా ఉండే విధంగా ఎలా చేయాలనే దానిపైన యూట్యూబ్లో వీడియోస్ను పరిశీలించి ఈ మర్డర్కి పాల్పడినట్లు నిందితుడు ఎవరైతే జగదీష్ ఉన్నాడో ఆయన ఒప్పుకోవడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే దీంట్లో ఏదైతే ప్రధానంగా జగదీష్ వాళ్ళ తల్లిదండ్రులకు బంధువులకు బల్క్ మెసేజ్ పంపించడం జరిగింది. ఆ బల్క్ మెసేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి దీంట్లో నిందితుడిని పట్టుకోవడం జరిగింది. ఏదైతే ఒక సినీ పక్కీలో ఈ మర్డర్ అనేది జరగడం జరిగింది. అయితే 2-3 రోజుల క్రితం ఏదైతే మృతికి 3 రోజుల క్రితం అనూష అనే మహిళను భార్యను విజయనగరం పిలిపించుకోవడం, ఇద్దరు కలిసి 3 రోజులు ఒక లాడ్జ్లో ఉండటం, తర్వాత మళ్ళీ అనూషను ఇంటికి పంపించడం, తర్వాత క్రమంలో ఈయన జమ్మూ కాశ్మీర్లో తన ఉద్యోగానికి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోవడం, ఇవన్నిటిని కూడా ఒక డ్రామాగా జగదీష్ క్రియేట్ చేశాడు. అనంతరం జగదీష్ ఏదైతే జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలని చెప్పినా కానీ
మళ్ళీ స్వగ్రామం ఏదైతే ఉందో బంగారంపేట అక్కడికి రావడం జరిగింది. అక్కడే అనూష నివాసం ఉంటుంది కావున అనూషను మళ్ళీ బయటికి పిలిచి ఆమెను నైలాన్ తాడుతో ఊపిరి ఆడకుండా బిగించి ఆమెను చంపేయడం జరిగింది. ఇందుకోసం గ్లౌజెస్ను కూడా వాడుకున్నాడు. ఎవరికి కూడా పోలీసులకు ఎటువంటి అనుమానం రాకూడదు, ఎటువంటి ఆధారాలు లభించకూడదు అన్న ఉద్దేశంతో పూర్తిగా ఈ మర్డర్ అనేది చేయడం జరిగింది. అయితే ఏదైతే బల్క్ మెసేజ్లు ఈ అనూష మొబైల్ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపించాడు. ఎందుకంటే అనుమానం రాకూడదన్న ఉద్దేశంతోనే ఇదంతటిని కూడా ఒక యూట్యూబ్లో ఒక ప్లాన్ని చూసుకొని ఆ విధంగా అనుసరించడం జరిగింది. అందుకే ఏవైతే బల్క్ మెసేజ్లు కూడా ఒకే క్రమంలో ఒకే టైంలో ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చి దానిపైన కొద్దిగా దర్యాప్తు చేయడంతోనే ఈ మర్డర్కి ఎవడైతే ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఎవడైతే జగదీష్ ఉన్నాడో సిఆర్పిఎఫ్ జవాన్ అతనే అని నిర్ధారించి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ, విజయనగరం.